ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను మనల్ని విచ్ఛిన్నము చేయాలని వాని యొక్క ప్లానింగ్. కానీ యేసయ్య యొక్క ప్లానింగ్ ఏమిటంటే ఆ సాతానును విచ్ఛిన్నం చేయాలనేది దేవుని యొక్క ప్లానింగ్. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల అంటే సాతాను యొక్క సంఖ్యలను దేవుడు త్రెంచివేయడమే. సాతాను మనల్ని ఏ సంఖ్యలతో బంధించి ఉన్నాడో ఆ సంఖ్యల నుంచి మనల్ని ఆయన విడిపించడమే విడుదల. విడుదల అంటే సాతాను యొక్క కాడిని నాశనం చేయడం. కాడి అంటే అందరికి తెలుసు కదండి, కాడెద్దులు అంటూ ఉంటారు. ఆ ఎద్దులు ఆ కాడిని మోసుకొని వెళ్తూ ఉంటారు, 2 ఎద్దులు. ఆ 2 ఎద్దులలో ఒక్కటి స్లో అయినా కూడా ఇంకొకటి ముందుకు సాగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాడి అది మోసుకొని వెళ్తున్న దానిలో ఏదో ఒకటి నిదానించినా కూడా అవి ముందుకు సాగవు. అపవాది ఏం చేస్తానంటే మన మీద వాని యొక్క కాడి పెడతాడు. మనం ముందుకు వెళ్ళకుండా, మనము మన లైఫ్లో మన యొక్క గమ్యాన్ని చేరకుండా, మనం అనుకున్నది సాధించకుండా అపవాది మనల్ని తన కాడి మన మీద పెట్టి మనల్ని ముందుకు సాగనీయకుండా చేస్తున్నాడు. కానీ ఈరోజు యేసయ్య మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఈరోజు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మీద ఒకవేళ శాపం అనే కాడి ఉండవచ్చు, మాంత్రిక శక్తుల ప్రభావం అనే కాడి ఉండవచ్చు. ఏ కాడి ఉన్నా కూడా దేవుడు మనకు విడుదలని ఇవ్వబోతున్నాడు. ప్రజల తలల మీద అపవాది ఎన్నో భారాలను పెట్టి ఉంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే లేనిపోని టెన్షన్స్ అని మీద వేసుకుంటారు. ఆ టెన్షన్స్ వల్ల, లేనిపోని భారాల మీద వేసుకోవడం వల్ల వారి కుటుంబము ఏ విధంగా అయిపోతుందంటే చాలా దీన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి వాటి నుంచి మనకి ఈరోజు విడుదలని ఇవ్వబోతున్నాడు. శత్రువు ఏం చేస్తాడంటే విషపు విత్తనాలు నాటుతాడంట. చాలామంది జీవితాలలో ఆ విషపు విత్తనాలు నాటడం ద్వారా వారి జీవితము ఫలవంతంగా లేకోకుండా నిస్సారంగా ఉండిపోయి ఉంటుంది. వారి జీవితం ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. అటువంటి వారికి దేవుడు విడుదలని ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శత్రువు నాటిన ప్రతి విషపు విత్తనాలను దేవుడు పెల్లగించబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరికి విడుదల అవసరం అంటే పాపములో బంధించబడిన వారికి విడుదల అవసరం. పాపములో వ్యసనాలతో ఎంతో లోకానుసారంగా జీవిస్తున్న వారికి విడుదల అనేది చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉన్నారా, మీకు విడుదల అనేది చాలా అవసరం. ఒకవేళ మీరు పేదరికంలో ఉన్నారా, ఆర్థిక సమస్యలో ఉంటున్నారా, మీకు విడుదల అనేది చాలా అవసరం. మీరు చేస్తున్న బిజినెస్ కావచ్చు, మీరు చేస్తున్న ఏదైనా ఏ ప్రయత్నమైనా కూడా అది ఆగిపోయిన స్థితిలో ఉందా, మీకు ఖచ్చితంగా విడుదల అనేది అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెడు కళలు వస్తున్నాయా? కళలలో ఒకవేళ ఎవరైనా తరుముతున్నట్లు ఏదైనా చెడు కళలు మీకు వస్తున్నాయా? అయితే మీకు ప్రమాదం పొంచి ఉందని అర్థం. మీకు విడుదల చాలా అవసరం. హల్లెలూయా. మీ వివాహం ఒకవేళ ఆలస్యం అవుతుందా, మీకు విడుదల అనేది అవసరం. మీకు బ్రేక్ త్రూ కావాలా? కుటుంబములో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, చాలామందికి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గొడవలు ఉంటాయి. వారికి కూడా విడుదల అనేది చాలా అవసరం. హల్లెలూయా. కొంతమందికి మనసులో నెమ్మది ఉండదు. ఎంత ప్రయత్నించినా మనసులో నెమ్మది ఉండదు, పీస్ఫుల్గా ఉండదు. ఎప్పుడు ఏదో గలిబిలి, ఆందోళన, టెన్షన్, యాంగ్జైటీ, ఆ విధమైన స్థితిలో మీరు ఉన్నారా, మీకు కూడా విడుదల అనేది చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటి మాటికి పాపములో పడిపోతున్నారా? పాపము చేయకూడదు అనుకుంటున్నారు కానీ పడిపోతున్నారు. దేవుని కోసం జీవించాలనుకుంటున్నారు కానీ జీవించలేకపోతున్నారు. అయితే మీకు కూడా విడుదల అనేది చాలా అవసరం. హల్లెలూయా. త్రాగుడికి, వ్యసనాలకి, పాపానికి బానిసైన స్థితిలో ఉంటున్నారేమో, మీకు కూడా విడుదల చాలా అవసరము. ఒకవేళ చూడకూడని దృశ్యాలు చూస్తున్నారేమో, సినిమాలు, సీరియళ్ళు చూస్తున్నారేమో, కానీ మీకు కూడా విడుదల అనేది చాలా అవసరం. హల్లెలూయా. దీన్ని బట్టి ఏమర్థమైంది చెప్పండి? ఇక్కడ కూర్చున్న మనందరికీ విడుదల అనేది చాలా అవసరం. నిజమా కాదండి? ప్రతి ఒక్కరు ఏదో ఒక స్థితిలో బంధించబడిన స్థితిలో ఉంటున్నారు. నేను ఇంతవరకు చెప్పిన లిస్ట్లో ఏదో ఒకటి ప్రతి ఒక్కరి జీవితంలో అపవాది వాటిని ప్రయోగించి మనల్ని బంధించిన స్థితిలో ఉంటున్నాడు. కానీ మన యేసయ్య ఈరోజు మనకు విడుదలని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా,
ఏ విధంగా మనం విడుదల పొందాలో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానించుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విడుదల పొందాలంటే చదువుకుందాం. మొట్టమొదటిగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను స్టార్టింగ్లో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, అంధకార సంబంధమైన అధికారములో నుంచి దేవుడు మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా చేశాడు. ఆ అంధకార సంబంధమైన ఆ అధికారములో నుంచి మనము ఈ రాజ్యములోనికి రావాలంటే మనం ఏం చేయాలంటే క్రొత్తగా జన్మించిన వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాపము చేస్తూనే ఉంటే సాతాను నీ మీద వాని యొక్క అధికారాన్ని చలాయిస్తూ ఉంటాడు. నువ్వు పాపము చేస్తున్నంత కాలము నువ్వు విడుదల పొందుకోలేవు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత కాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆ పాపాన్ని నువ్వు మానకుండా అదే కంటిన్యూ చేస్తూ ఉంటే ఎంత ప్రయత్నించినా కూడా నీ పనులు ముందుకు సాగవు. నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు అనుకున్నది సాధించలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే క్రొత్తగా జన్మించిన వ్యక్తివైతే ఇదిగో దేవుని రాజ్యం కిందకి నువ్వు వచ్చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను నీ దగ్గరికి రాలేడు. నువ్వు క్రొత్తగా జన్మిస్తే సాతాను నీ మీద అధికారాన్ని కోల్పోతాడు. నువ్వు క్రొత్తగా జన్మిస్తే నువ్వు యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్ముకొని నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తములో నీ పాపాలు కడుక్కున్నట్లయితే నువ్వు అంధకార సంబంధమైన రాజ్యం కింద ఉండవు, కానీ క్రీస్తు యొక్క రాజ్యం కింద ఉంటావు. హల్లెలూయా. పరలోకం కింద నువ్వు ఉంటావు. అంధకార సామ్రాజ్యం కింద ఉన్నంత కాలము నీ జీవితంలో శాపము ఏలుబడి చేస్తుంది. అంధకార సామ్రాజ్యం కింద ఉన్నంత కాలము నీ మీద సాతాను వాడు తన విషపు విత్తనాలు విత్తుతూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు రాజ్యము కిందకి వస్తావో అపవాది నీ వైపు కూడా చూడలేడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాపములో ఉన్నావు అనుకో ప్రియమైన దేవుని బిడ్డ, వానికి ఎట్లా ఇష్టమో అట్లా వాడతాడు నీ జీవితాన్ని. నిన్ను ఏ విధంగా వాడుకొని నిన్ను ఏ విధంగా నాశనం చేయాలో, నీ ద్వారా అనేక మందిని ఎట్లా నాశనం చేయాలో ఆ విధంగా చేస్తాడు. కానీ నువ్వు క్రొత్తగా జన్మించిన వ్యక్తివైతే నీ మీదకి వానికి ఏ అధికారం ఉండదు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబములో ఒకవేళ పేదరికంలో నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా పేదరికంలో ఉన్నావంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావంటే ఇంకా నువ్వు క్రొత్తగా జన్మించలేదేమో. ఒకసారి పరీక్షించుకో. విడుదల నీకు రావడం లేదంటే ఇంకా నీలో ఏదైనా పాపం ఉందేమో, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా చేస్తున్నావేమో. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఏం చేస్తాడంటే వాని రాజ్యం కింద ఉన్న వారి జీవితాలలో, వారి యొక్క శరీరములో అనారోగ్యాన్ని కూడా వాడు ప్రయోగిస్తాడు. హల్లెలూయా. చాలా భయంకరమైన వ్యాధుల్ని ప్రయోగిస్తాడు. చాలా క్రిటికల్గా, చాలా ఘోరంగా వారి శరీరాన్ని గాయపరుస్తాడంట. బైబిల్ గ్రంథంలో సేన అనే దయ్యము అక్కడ చూస్తే ఆ దయ్యము పట్టిన వ్యక్తి తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటున్నాడు. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడంటే వాని రాజ్యం కింద ఉన్న వారిని గాయపరుస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యేసు రక్తములో ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ యేసు రక్తములో మీ పాపాలు కడుక్కోండి. అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒక విషయంలో ఇంకా మీరు వెనకడుగు వేస్తున్నారేమో. కానీ నువ్వు అది ఒక్కటేనే విడుదలకు అడ్డుగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే ఇది ఒక్కటే, ఈ పాపం ఒక్కటే అని ఎప్పుడైతే నువ్వు కాంప్రమైజ్ అవుతూ ఉంటావో ఆ పాపమే నీ విడుదల రాకోకుండా నిన్ను బంధించి ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు సాతాను. నువ్వు తిరిగి జన్మించకపోతే నీ జీవితంలో విడుదల అనేది పొందుకోలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తిరిగి జన్మించడం ద్వారా యేసు రక్తము ద్వారా నీకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
యేసు రక్తము ద్వారా మనల్ని మనం ఎప్పుడైతే కడుక్కుంటామో, మన పాపాలని మనము పరిశుద్ధపరచుకుంటామో, ఎప్పుడైతే మనము తిరిగి జన్మిస్తామో, ఇక మన మీద ఫుల్ అథారిటీ దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏ ఏ స్థితిలో బంధించబడి ఉన్నామో వాటన్నిటి నుంచి విడిపించి తన కుమారుడుగా, తన కుమార్తెగా ఆయన స్వీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని తిరిగి జన్మించాల. మనం తిరిగి జన్మించనంత వరకు నీ జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. నీలో పాతి పెట్టాల్సినవన్నీ పాతి పెట్టేయాల. నీలో ఏది దేవునికి ఇష్టం లేనిది ఉందో అవన్నీ పాతి పెట్టేయాల. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూడండి, పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నాలో ఏది దేవునికి ఇష్టం లేనిది ఉందో అవన్నీ సిలువ వేసేసాను. ఇక జీవిస్తాడది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. నేను పాతి పెట్టబడ్డాను, నేను క్రీస్తులో మరలా నూతనమైన శిశువులాగా జన్మించాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే క్రొత్తగా జన్మించిన శిశువు వలె నీ జీవితము ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో నీకు విడుదల వచ్చినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈ తిరిగి జన్మించే అనుభవంలో రానంత వరకు చీకటి రాజ్యంలోనే ఉంటావు, కానీ తిరిగి జన్మించితే వెలుగు రాజ్యంలో అడుగు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజ్యంలో ఉన్న వారికి సాతాను తాకలేడు, వారి యొక్క విషపు బాణాలు ప్రయోగించలేడు, ఏ మాంత్రిక శక్తులు పనిచేయవు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. వేటిలో కూడా సాతాను నేను బంధించలేడు. ఏ అనారోగ్యము, ఏ సాతాను ప్రయోగించే ఏ అనారోగ్యము నీ దగ్గరికి రాదు. నీ కుటుంబంలో ఏ గలిబిలి చేసే దురాత్మ నీ దగ్గరికి రాదు. నువ్వు క్రొత్తగా జన్మించిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్తగా జన్మించిన వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం అందరూ తీసాం. పరిశుద్ధ గ్రంథములో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. చూడండి, సజీవ యాగంగా మనం ఆయనకు మన శరీరాన్ని సమర్పించుకోవాలా. అది క్రొత్తగా జన్మించిన అనుభవం. నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా, పరిశుద్ధంగా, సజీవ యాగముగా నీ శరీరాన్ని సమర్పించుకుంటావో, ఇదిగో నువ్వు క్రొత్తగా జన్మించిన వ్యక్తివి. దేవుడు నీకు విడుదలనిస్తాడు. హల్లెలూయా.